అమ్మ పాలు అమృతంతో సమానం. పురుడు పోసుకున్న పసికూన ప్రాణం నిలిపేది తల్లిపాలే. బిడ్డకు ఉగ్గు పట్టే వరకు తల్లిపాలే అన్ని. తల్లిపాలు పోషకాల గని. ఎందుకంటే అమ్మ ఆహారంలో తినే ప్రతి పోషకం అమృతంలా అందులోకి చేరుతుంది. అది బిడ్డ ఎదుగుదలకు, పుష్టికి ఎంతో సహాయపడుతుంది. ఇక తల్లిపాలను తాగిన బిడ్డ ఎదుగుదలలో ఎలాంటి లోపాలు ఉండవు. రోగ నిరోధక శక్తి కూడా గట్టిగా ఉంటుందని, అందుకు వైద్యులు బిడ్డకు ఏడాది వరకు తప్పనిసరిగా తల్లిపాలనే పెట్టాలని సూచిస్తారు. మరి అలాంటి తల్లిపాలు కూడా కలుషితమవుతున్నాయా? తల్లిపాలు కూడా చంటి బిడ్డలకు ప్రమాదకరంగా మారే పరిస్థితులు తలెత్తాయా అంటే తాజాగా బీహార్లో శాస్త్రవేత్తలు తల్లిపాలపై చేసిన ఓ పరిశోధన బయటపెట్టిన షాకింగ్ విషయాలు అవునని అంటున్నాయి. ఇంతకీ అమృత సమానమైన తల్లిపాలు ఎలా కలుషితమవుతున్నాయి? బీహార్ పరిశోధనలో బయటపడ్డ షాకింగ్ విషయాలేంటి? తల్లిపాలు బిడ్డకు సేఫేనా? నిపుణులు ఆ పరిశోధనలో ఏమంటున్నారు? లెట్స్ వాచ్. బీహార్లో ఇటీవల శాస్త్రవేత్తలు తల్లిపాలపై చేసిన పరిశోధనలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పరిశోధనలకు సంబంధించి శాస్త్రవేత్తలు బయటపెట్టిన సంచలన విషయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే నమ్మశక్యంగా లేని ఆ విషయాలపై ఆహార నిపుణులు, ఇంకా చిన్నపిల్లల వైద్యులు మాత్రం అంతగా వర్రీ కావాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కాకపోతే ఇన్నాళ్లు ఈ ప్రపంచంలోనే స్వచ్ఛమైనవి ఏమైనా ఉన్నాయంటే అవి తల్లిపాలు, కొబ్బరి బోండాలు అని అనేవారు. అలాంటిది చంటి బిడ్డల ప్రాణాలను నిలిపే తల్లిపాలు ఎలా ప్రమాదకరంగా మారే పరిస్థితులు తలెత్తాయని విస్మయం పోతున్నారు ప్రజలు. ఇంతకీ ఏం జరిగిందంటే, బీహార్లో ఇటీవల శాస్త్రవేత్తలు తల్లిపాలపై ఓ పరిశోధన చేశారు. అందులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. తల్లిపాలలో రేడియో యాక్టివ్ మెటీరియల్ యురేనియం ఉన్నట్లు పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో తల్లిపాలు కూడా ప్రమాదకరంగా మారే పరిస్థితులు తలెత్తుతున్నాయని వెల్లడించారు. ఈ పరిశోధనకు సంబంధించి ఢిల్లీ ఎయిమ్స్కు చెందిన డాక్టర్ అశోక్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, బీహార్లో పలు గ్రామాలకు చెందిన 40 మంది బాలింతల నుంచి పాలను సేకరించి టెస్ట్ చేశామన్నారు. అయితే అందులో యురేనియం ఉన్నట్లు గుర్తించామన్నారు. అయితే అదృష్టవశాత్తు యురేనియం స్థాయిలు బాలింతల పాలల్లో తక్కువగానే ఉన్నాయి. కానీ వాటిని తాగే శిశువులు దీర్ఘకాలంలో క్యాన్సర్తో పాటు ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ ఉందని అన్నారు. అలాగే తల్లుల ఆరోగ్యంపై కూడా ఈ యురేనియం ప్రభావం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు గుర్తించామని ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ అశోక్ శర్మ తెలిపారు. మరోవైపు బాలింతల పాలలో యురేనియం ఉన్న విషయంలో సీనియర్ సైంటిస్ట్, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారి డాక్టర్ దినేష్ ఆస్వాల్ కూడా స్పందించారు. తల్లిపాలలో యురేనియం స్వల్ప మోతాదులో ఉందని తెలిపారు. దీనివల్ల శిశువులకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. పరీక్షలో తేలిన యురేనియం నమూనాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్మిషన్ ఇచ్చిన పరిమితి కంటే తక్కువగానే ఉన్నాయని చెప్పారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా నేలలో సహజంగానే కొంత మొత్తంలో యురేనియం ఉంటుందని అన్నారు. పాలిచ్చే తల్లికి వచ్చే యురేనియంలో ఎక్కువగా మూత్ర విసర్జనలోనే బయటకు వెళ్తుందని చెప్పారు. దీనివల్ల తల్లిపాలలో తక్కువ మొత్తంలోనే యురేనియం నిల్వ ఉంటుందని స్పష్టం చేశారు. అయితే నేలలో యురేనియం శాతం నెమ్మదిగా పెరుగుతూ పోతుంది. అది మనం పండించే ఆహార ధాన్యాలు, కూరగాయల్లోకి చేరుతుంది. వాటిని తినే క్రమంలో శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ శాతం మరింత పెరిగితే మాత్రం పరిణామాలు కాస్త సీరియస్గానే మారే ఛాన్స్ ఉంది. యురేనియం ఎక్కువగా ఎముకలపై, అదేవిధంగా మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఈ పరిశోధనలో తల్లిపాలలో కూడా యురేనియం చేరిందని బయటపడడం ఆందోళనకరంగా మారింది.